స్టార్ట్ మోర్ యూఎస్ బేస్డ్ ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్. మీరు కూడా స్లాట్ బుక్ చేసుకోవాలంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. Hello friends, I'm Sunil from Prajna Spoken English Institute, Hyderabad. Friends, let's dive into our session. ముందుగా సెషన్లోకి వెళ్ళిపోదాము, చూద్దాం. సో మన కోట్ ఏంటంటే ద బిగ్గెస్ట్ రిస్క్ ఇన్ లైఫ్ ఈజ్ నాట్ టేకింగ్ ఎనీ రిస్క్. మర్చిపోకండి, ఈ ప్రపంచంలో ద బిగ్గెస్ట్ రిస్క్ ఏంటో తెలుసా? రిస్క్ తీసుకుపోవడమే అదే బిగ్గెస్ట్ రిస్క్ అంట. ఏంటి రిస్క్ తీసుకుంటున్నారా? లైఫ్లో రిస్క్ తీసుకోండి. టేక్ రిస్క్ ఇన్ యువర్ లైఫ్. ఇఫ్ యు విన్ యూ కెన్ లీడ్, ఇఫ్ యు ఫెయిల్ యూ కెన్ గైడ్. రిస్క్ తీసుకోవడం మంచిదే. విన్ అయితే కొంతమందిని నడిపిస్తాము, ఇలా చేస్తే మంచిది, ఇలా నువ్వు సక్సెస్ అవుతావని. ఓడిపోయినా, విన్ అవ్వకపోయినా సరే కొంతమందిని గైడ్ చేస్తాం, ఇలా చేయకు, ఇలా చేస్తే నేను ఓడిపోయాను, నువ్వు కూడా ఓడిపోతావని మనం గైడ్ చేస్తాం. అందువల్ల టేక్ రిస్క్ ఇన్ యువర్ లైఫ్. ఇఫ్ యు విన్ యూ కెన్ లీడ్, ఇఫ్ యు ఫెయిల్ యూ కెన్ గైడ్. అండ్ మై డియర్ ఫ్రెండ్స్, ఇంకోటి తెలుసు కదా, ద బిగ్గెస్ట్ రిస్క్ ఇన్ లైఫ్ ఈజ్ నాట్ టేకింగ్ ఎనీ రిస్క్. రిస్క్ తీసుకోండి. చిన్నగా రిస్క్ తీసుకోకపోతే ఎందుకు ఈ లైఫ్ కదా? రిస్క్ తీసుకోండి. ఎనీవేస్, మరి ఇప్పుడు మన సెషన్లోకి వెళ్దామా డైరెక్ట్గా? ఎస్, మన సెషన్లో మీకు ముందే తెలుసు, మనకు కోట్ అయిన తర్వాత టంగ్ ట్విస్ట్ ఉంటుంది కదా. ఎస్, ఏంటి ఆ టంగ్ ట్విస్ట్ అంటే ఈరోజు మనకి ఎడ్డీ అనే ఒక వ్యక్తి ఎడిటెడ్ ఇట్. ఎడ్డీ అనే వ్యక్తి దీన్ని ఎడిట్ చేశాడు అని అర్థం. ఇది 5 times చెప్పండి చూద్దాం. ఎస్, Eddie edited it, 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 Eddie edited it. ఓకే, ఫైన్, వెరీ గుడ్. ఎందుకంటే మన టంగ్కి బాగా ప్రాక్టీస్ ఇస్తున్నారు. వెరీ గుడ్ ఫ్రెండ్స్. ఇప్పుడు డైరెక్ట్గా మన సెషన్లోకి వెళ్ళిపోదాం, ఓకేనా? సో ఈ రోజు మన క్లాస్ మీకు ఇంతకుముందు యాక్చువల్గా పాజిటివ్ చెప్పాను, నెగిటివ్ చెప్పాను కదా. పాస్ట్కి సంబంధించి ఈరోజు ఒక్కసారి అవి చెప్పి మన మెయిన్ సెషన్లోకి వెళ్ళిపోదాం. ఓకే, ఫైన్, జస్ట్ ప్లీజ్. మై ఫ్రెండ్స్, ఈరోజు మనము ఇంగ్లీష్ నేర్చుకునేటప్పుడు పాస్ట్కి సంబంధించి నేర్చుకుంటున్నాము. అయితే దీనికి ఒక స్టూడెంట్ వచ్చి తను కూడా ఆన్సర్స్ చెబుతూ ఉండి తను కూడా నేర్చుకుంటూ మీకు నేర్పిస్తూ ఉంటే అది వేరే లెవెల్ కదా. ఒకసారి మరి స్వామీజీ, కమ్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. మన వ్యూయర్స్ వెయిట్ చేస్తున్నారు. ఓకే, హాయ్, గుడ్ ఆఫ్టర్నూన్. కెన్ యూ కొద్దిగా? వెరీ గుడ్, ఫైన్. సో ఇప్పుడు నేను క్లాస్ చెప్పేస్తాను మీకు. క్లాస్ చెప్పిన తర్వాత నేను క్వశ్చన్స్ అడుగుతా. మరి క్వశ్చన్స్ కూడా ఆన్సర్ చెప్పాలి. మీరే కాదు, మన వ్యూయర్స్ కూడా చాలా బాగా ఆన్సర్స్ చెప్తారు. చూద్దాం ఒకసారి. వెరీ గుడ్. ఇప్పటి వరకు మనం కోడ్ చూసాము, టంగ్ ట్విస్టర్ చూసాం. ఇప్పుడు మెయిన్ క్లాస్లోకి వెళ్ళిపోదాం. పాస్ట్కి సంబంధించి అంటే గతానికి సంబంధించి ఒక్కసారి నేను ఇంతకుముందు ఆల్రెడీ పాజిటివ్ నెగిటివ్ ఇచ్చాను ఇంతకుముందు, కానీ ఇప్పుడు ఏం చేస్తానంటే మళ్ళా ఇంకొకసారి నేను మళ్ళా చెప్పడానికి ట్రై చేస్తాను. ఓకేనా? ఫైన్. సో మనకి ఫార్ములా ఉంది ఇంగ్లీష్ మాట్లాడాలంటే. ఏంటంటే ఫార్ములా పాజిటివ్, నెగటివ్, ఇంటరాగేటివ్ అండ్ WH క్వశ్చన్స్. ఇది ఫార్ములా. ఓకే, వెరీ గుడ్. ఈ ఫార్ములాతో పాటు మనకి మెయిన్ వర్బ్స్ అనేవి తెలియాలి కదా. కొన్ని వర్బ్స్ రాద్దామా? చూద్దాం ఒక్కసారి. ఓకే, డూ అంటే చేయుట కదా. డూ, డిడ్, డన్. ఫైన్. నెక్స్ట్ వచ్చిన తర్వాత కమ్ అంటే వచ్చుట. కమ్ చెప్పు వర్బ్ ఫార్మ్స్. కమ్, కేమ్, కమ్. వెరీ గుడ్. నెక్స్ట్ ప్లే. ప్లే, ప్లేడ్, ప్లేడ్. ప్లే, ప్లేడ్, ప్లేడ్, ప్లేడ్. played. Excellent. Have. హ్యావ్, హ్యాడ్, హ్యాడ్. Have, హ్యాడ్, had, హ్యాడ్. had. Very good. So call. కాల్, కాల్డ్, కాల్డ్. Call, called, కాల్డ్. called. Very good. Go. గో, వెంట్, గాన్. Go, went, గాన్. gone. Yes, ఇంగ్లీష్ మాట్లాడంటే మెయిన్ వర్బ్స్ లేకుండా మనం మాట్లాడలేం కదా. వెరీ గుడ్. ఈ వర్బ్స్ ని verb 1 అండ్ verb 2, verb 3 గా డివైడ్ చేద్దాం. ఓకే, ఫైన్. ఇప్పుడు జాగ్రత్తగా విను. ఇంగ్లీష్ మాట్లాడంటే ఫస్ట్ ఎలా ఉంటుంది అంటే చూడు, నేను సింపుల్ గా చెప్తాను చూడు. నేను తెలుగు ఇంగ్లీషు అది ఎంత తేడాగా ఉంటుందో ఒకసారి చెప్తాను చూడు. తెలుగు ఎలా ఉంటుందంటే నేను నిన్న సినిమా చూశాను కదా. ఓకే సార్, ఇది కరెక్టే కదా, తెలుగులో కరెక్టే కదా. కరెక్టే సార్. కానీ ఇంగ్లీష్ ఇది పాస్ట్ ఇది కదా. కానీ ఇంగ్లీష్ లోకి వచ్చినప్పుడు నేను నిన్న సినిమా చూశాను అది తెలుగులో కరెక్టే. ఇంగ్లీష్ లో మక్కి దింపేయకూడదు. మనం అలా చేస్తే రాంగ్ అవుతుంది. ఒకసారి అలా దింపితే ఏమవుతుందో చూద్దాం. నేను అంటే ఐ, నిన్న అంటే ఎస్టర్డే, ఐ ఎస్టర్డే. తర్వాత సినిమా అంటే సినిమా, సినిమా. తర్వాత చూశాను అంటే వాచ్డ్, వాచ్డ్ కదా.
మరి ఇప్పుడు ఇలా చెప్పామనుకోండి, మొత్తం చదువు ఒకసారి. I yesterday cinema watched. ఐ ఎస్టర్డే సినిమా వాచ్డ్. ఇలా చెప్తే ఎవరు చెప్పారు బాబు మీకు అంటారు ఫస్ట్ కదా. అలా కాకుండా ఇది ఎలా ఉంటుంది అంటే ఇంగ్లీష్ అలా మక్కి తిరగదు. ఎలా ఉంటుందంటే ఇది, సో ఫస్ట్ సబ్జెక్ట్ సంబంధించి ఐ గాని, యూ గాని, హీ గాని, షీ గాని, దే గాని, వీ గాని, ఇట్ గాని, అది మనం ఫస్ట్ మెన్షన్ చేస్తాం. ఐ తరువాత వెర్బ్ చేయాలి. ఓకేనా? వెర్బ్ ఏంటి? చూశాను. దీంట్లో వర్బ్ ఎక్కడ ఉంది? నేనునా కాదు, నిన్నానా కాదు, సినిమానా కాదు, చూశాను. ఇప్పుడు ఏమొస్తుంది ఇక్కడ? Watched. వెరీ గుడ్. ఐ వాచ్డ్ Cinema. ఎ మూవీ. ఎ మూవీ. A movie. ఓకే, నిన్న సినిమా చూశాను. ఐ వాచ్ ఎ మూవీ Yesterday. ఎస్టర్డే. గాట్ ఇట్? Yes, sir. నేను నిన్న సినిమా చూశాను. అర్థమైందా? వెరీ గుడ్. ఇది పాజిటివ్ సెంటెన్స్, మర్చిపోకు స్వామి. Okay. ఓకే, ఇది పాజిటివ్ నాన్న. మరి ఇప్పుడు నెగటివ్ సెంటెన్స్ చెప్పాలి. నేను సినిమా చూడలేదు అంటే నెగటివ్. ఓకేనా? మరి ఇంటరాగేటివ్ అంటే ఏంటంటే నువ్వు సినిమా చూసావా అంటే ఇంటరాగేటివ్. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? WH క్వశ్చన్స్ అంటే ఏంటంటే ఏం చూసావు, ఎక్కడ చూసావు, ఎప్పుడు చూసావు, ఎందుకు చూసావు, ఎలా చూసావు, ఇవన్నీ WH క్వశ్చన్స్. ఒక్కసారి మనం అవి చూద్దామా? Okay, sir. వెరీ గుడ్. చూడు, నేను నిన్న క్లాస్ విన్నాను. ఓకేనా? Okay. ఏమని చెప్తాము? అది పాజిటివ్. అది నేను వినలేదు అంటే Negative. నెగిటివ్. నువ్వు విన్నావా అంటే Interrogative. ఇంటరాగేటివ్. ఎప్పుడు విన్నారు, ఎందుకు విన్నారు, ఎలా విన్నారు, ఇవన్నీ WH questions. WH క్వశ్చన్స్. నేను బుక్ చదివాను. Positive question. పాజిటివ్. నేను బుక్ చదవలేదు. Negative. నెగిటివ్. మీరు బుక్ చదివారా? Interrogative. ఎప్పుడు చదివారు, ఎందుకు చదివారు, ఎలా చదివారు, ఇవన్నీ WH questions. WH క్వశ్చన్స్. ఒకసారి చూద్దాం. ఓకేనా? Okay. See, నేను అంటే నేను ఐ. ఓకే, మీరు అంటే యు, అతను అంటే He. హీ, ఆమె అంటే She. షీ, వాళ్ళు అంటే They. దే, వి అంటే Manam. మనము, ఇట్ అంటే అది. ఇది లేక అది. ఫైన్. ఓకే, ఇప్పుడు మనము ఇవి ఇక్కడ అప్లై చేద్దాం. Okay. ఓకేనా? ఫైన్. నేను నిన్న క్లాస్కి వచ్చానని చెప్పాలి. కమ్ చెప్తామా, కేమ్ చెప్తామా? Came చెప్తాం sir. వెరీ గుడ్. ఐ కేమ్ టు క్లాస్ ఎస్టర్డే. నేను నిన్న క్లాస్ కి వచ్చాను. మీరు వచ్చారంటే You came. యూ కేమ్. అతను వచ్చాడంటే He came. ఆమె వచ్చిందంటే She came. వాళ్ళు వచ్చారంటే They came. మనం వచ్చామంటే We came. అది వచ్చిందంటే It came. వెరీ గుడ్. నేను క్రికెట్ ఆడాను. I played cricket. ప్లేడ్ చెప్తామా? Played sir. నేను ఆడాను. I played. మీరు ఆడారు. You played. అతను ఆడాడు. He played. ఆమె ఆడింది. She played. వాళ్ళు ఆడారు. They played. మనం ఆడాము. We played. అది ఆడింది. It played. వెరీ గుడ్. ఓకే, నేను బ్రేక్ఫాస్ట్ చేశాను అని చెప్పాలి. హ్యావ్ ఆ హ్యాడ్ ఆ? I had. ఐ హ్యాడ్. I had. I had my breakfast. You had my. You had. Your breakfast. Very good. He had breakfast. She had breakfast. they had breakfast. we had breakfast. it had breakfast. వెరీ గుడ్. నెగిటివ్ ఎలా చెప్తామంటే ఇంతకుముందు మనం చెప్పాం. డింట్ ప్లస్ వెర్బ్ 1. I didn't have breakfast. ఓకే, నేను క్లాస్ వినలేదు. I didn't listen class. I didn't listen to the class. నేను క్వశ్చన్స్ అడగలేదు. I didn't ask the questions. నేను అక్కడికి వెళ్ళలేదు. I didn't go there. వెరీ గుడ్. నేను కలవలేదు అతన్ని. I didn't meet there. I didn't meet him. ఆమె నన్ను కలవలేదు. She didn't meet me. She didn't meet me. అతను నన్ను కలవలేదు. He didn't meet me. అతనికి జాబ్ రాలేదు. He didn't get a job. ఎక్సలెంట్ యార్. ఇవి పాజిటివ్ అండ్ నెగిటివ్. చూసావు కదా? ఇది పాజిటివ్, ఇది నెగిటివ్. ఓకే, సో ఇవి నోటికి బాగా ఓకే తిరిగే విధంగా చెప్పాలి మనం. ఎలా ఒకసారి చూడండి. ఐ స్పోక్ ఇంగ్లీష్, ఐ డిడ్ంట్ స్పీక్ ఇంగ్లీష్, యూ స్పోక్ ఇంగ్లీష్, యూ డిడ్ంట్ స్పీక్ ఇంగ్లీష్, హీ స్పోక్ ఇంగ్లీష్, హీ డిడ్ంట్ స్పీక్ ఇంగ్లీష్, షీ స్పోక్ ఇంగ్లీష్, షీ డిడ్ంట్ స్పీక్ ఇంగ్లీష్, దే స్పోక్, దే డిడ్ంట్ స్పీక్, వీ స్పోక్, వీ డిడ్ంట్ స్పీక్, ఇట్ స్పోక్, ఇట్ డిడ్ంట్ స్పీక్. అలా నోటికి బాగా తిరగాలి. మీరు తర్వాత లాస్ట్ లో చెప్పాలి. డోంట్ ఫర్గెట్ దిస్. ఓకే, వెరీ గుడ్. మరి నిన్న మీరు మీ ఆఫీస్కి వెళ్ళారా అని అడగాలి. మొత్తం పాజిటివ్ అయిపోయింది. నేను ఆఫీస్కి వెళ్ళాను అంటే ఐ వెంట్ టు ఆఫీస్ అన్నాను. నేను ఆఫీస్కి వెళ్ళలేదు అంటే ఐ డిడ్ంట్ గో టు ఆఫీస్. మరి ఇంట్రాగేటివ్ చేయాలి. నిన్న మీరు ఆఫీస్కి వెళ్ళారా అని అడగాలి. అప్పుడు ఏం ఉపయోగించాలంటే ఫస్ట్ డిడ్ ఉపయోగించాలి, మర్చిపోకండి. ఏంటి? డిడ్ యూ, మీరు. ఓకే, వెళ్ళడాన్ని ఏమంటామంటే వెర్బ్ 1 గో అంటాం కదా. వెళ్ళడాన్ని గో అంటాం. మీరు ఆఫీస్కి వెళ్ళారా? డిడ్ యూ go to office? వెరీ గుడ్. మరి అతను వెళ్ళాడా అంటే ఏమంటాం? Did he go to office? ఎక్సలెంట్. మరి ఆమె నిన్న బుక్ చదివిందా అంటే ఏమంటాం? Did she read book? Did she read book? A book. ఓకే, వాళ్ళు క్వశ్చన్స్ అడిగారా అంటే ఏమంటాం? Did they ask questions? వెరీ గుడ్. మనము డిడ్ దే ఆస్క్ క్వశ్చన్స్, ఇది వెర్బ్ 1 కదా. ఎస్. మనము నిన్న మూవీ చూసామా? మనము Did we see movie? Did we watch movie? Did we watch a movie yesterday? వెరీ గుడ్. నిన్న మీరు మూవీ చూసారంటే డిడ్ యూ వాచ్ అన్నాం కదా. మరి నిన్న మీరు మూవీ చూడలేదా?
ఇది ఇంటరాగేటివ్ లో నెగిటివ్, ఇది మర్చిపోకండి. ఇంటరాగేటివ్ వచ్చి డిడ్ యూ వాచ్ మూవీ, మరి చూడలేదా? డిడ్ కి నాట్ యాడ్ చేస్తే అయిపోతుంది, ఏమి లేదు. ఏమంటామంటే డింట్ యూ Didn't you watch movie? యూ వాచ్ ఎ మూవీ, డింట్ యూ వాచ్ ఎ మూవీ, మూవీ చూడలేదా? మరి అతను చూశాడా అంటే Did he watch movie? మరి అతను మూవీ చూడలేదా? Didn't he watch movie? డింట్ హీ Watch movie? వాచ్ ఎ మూవీ, డింట్ హీ వాచ్ ఎ మూవీ. మరి ఆమె నిన్న చెస్ ఆడిందా? Did she play chess? మరి ఆమె చెస్ ఆడలేదా? Didn't she play chess? డింట్ షీ Play chess? చెస్. వాళ్ళు గెలిచారా? Did they win the match? వెరీ గుడ్. వాళ్ళు గెలవలేదా? Didn't they win the match? ఎక్సలెంట్. డింట్ దే Win the match? మ్యాచ్. వెరీ గుడ్. మనం క్వశ్చన్స్ అడిగామా? Did we ask questions? మనం అడగలేదా? Didn't we ask questions? డింట్ వి Ask questions? వెరీ గుడ్. డింట్ వి ఆస్క్ క్వశ్చన్స్. మీరు నాకు నిన్న ఫోన్ చేశారా? Did you call me? నేను చేశాను. I called you. ఇంకో విషయం చెప్పనా? Sir. కాల్ కంటే ఇంకొక మాట చెప్తాను, చూసుకో. బజ్. Buzz. బజ్. బజ్ అంటే దాని అర్థం ఏంటంటే, కరెక్ట్ మీనింగ్ సందడి చేయటం అని అర్థం. Okay, sir. అంటే ఐ బజ్ యూ ఎస్టర్డే అంటే నేను నీకు ఫోన్ చేశాను. ఐ కాల్డ్ యూ కంటే బజ్ అనేది చాలా బాగుంటుంది. Okay, sir. ఓకే. మీరు నాకు నిన్న ఫోన్ చేశారా? Did you buzz me? ఫ్రెండ్స్ మీరు కూడా నేర్చుకోండి, కాల్ కంటే బజ్. డిడ్ యు బజ్ మీ ఎస్టర్డే? నువ్వు నాకు నిన్న ఫోన్ చేసావా? నిన్న ఫోన్ చేయలేదా? Didn't you buzz me? ఫ్రెండ్స్ మీరు మాకు ఆన్సర్స్ చెప్తున్నారా? నేను తనకి చెప్తున్నాను క్లాస్, మీరు కూడా ఆన్సర్స్ చెప్పండి. నిన్న నువ్వు నాకు ఫోన్ చేయలేదా? Didn't you buzz me? నేను మీకు ఫోన్ చేశాను. I buzz you. ఐ బజ్ buzzed యు. you. చేశారా? Didn't you buzz me? Did you buzz me? వెరీ గుడ్. నిన్న మీ ఫ్రెండ్ ని కలిశారా? Did you meet your friend? ఓకే. కలవలేదా? Didn't you meet your friend? నేను కలిశాను. I met my friend. వెరీ గుడ్. నేను అడిగాను. I asked. నేను అడగలేదు. I didn't ask. నేను అక్కడికి వెళ్ళలేదు. I went. I didn't went. I didn't go. వెరీ గుడ్. నేను నిన్న జ్యూస్ తాగాను. I drank a juice. ఐ డ్రాంక్ ఎ జ్యూస్. తాగారా? Did you drink a juice? తాగలేదా? Didn't you Didn't you drink a juice? నేను జ్యూస్ తాగా. నేను I drank a juice. నేను మర్చిపోయాను. I forgot. నేను మర్చిపోలేదు. I didn't forget. మర్చిపోలేదు అసలు. She didn't forget. అతను మర్చిపోయాడు. He forgot. అతను మర్చిపోయాడా? Did he forget? అతను మర్చిపోలేదా? Did he forget? ఎక్సలెంట్. ఇవి ఇంటరాగేటివ్, ఇవి పాజిటివ్, నెగిటివ్ కదా. అర్థమైంది కదా? WH క్వశ్చన్స్ ఇంకా సింపుల్, ఏం లేదు. మీరు ఈ మధ్య రీసెంట్ గా ఒకటి కొన్నారు కదా, బైక్ కొన్నారు కదా, అది నేను అడుగుతున్నాను. ఏం కొన్నారు అని అడుగుతున్నాను. ఈ డిడ్ యూకి వాట్ యాడ్ చేయండి అంతే. ఏం కొన్నారు మీరు? వాట్ డిడ్ యూ బై? ఓకేనా? వాట్ డిడ్ యూ బై, ఏం కొన్నారు. అలా కాకుండా ఎక్కడ కొన్నారు అంటే ఏమంటానంటే వేర్ డిడ్ యూ బై అంట. వేర్ యాడ్ చేయండి అంతే. వేర్ డిడ్ యూ బై. ఎప్పుడు కొన్నారు అంటే వెన్ డిడ్ యూ బై అనాలి. ఓకే. ఎందుకు కొన్నారు అంటే వై డిడ్ యూ బై అనాలి. ఎలా కొన్నారు అంటే హౌ డిడ్ యూ బై. Okay, sir. నిన్న మీరు ఇంగ్లీష్ మాట్లాడారా? Did you speak English? ఏం మాట్లాడారు? What did you speak? ఎక్కడ మాట్లాడారు? Where did you speak? నేను నా ఫోన్ పోగొట్టుకున్నాను. I lost my phone. వెరీ గుడ్. మీరు పోగొట్టుకున్నారా? Did you lost your phone? డిడ్ యూ లూజ్ యువర్ your ఫోన్? మీరు ఫోన్ పోగొట్టుకోలేదా? Didn't you lost your phone? డింట్ యూ లూజ్ యువర్ ఫోన్? Sorry, sir. ఆమె ఫోన్ పోగొట్టుకుంది. She lost her phone. ఎక్సలెంట్. నేను అప్పిచ్చాను మనీ. I borrowed him. అప్పు ఇచ్చాను. I lent him. ఐ లెంట్ మనీ. ఐ లెంట్ హిమ్ సమ్ మనీ. ఓకే. మీరు అప్పిచ్చారా? Did you lend money? వెరీ గుడ్. నేను అప్పు చేశాను. I borrowed. మీరు అప్పు చేశారా? Did you borrow? ఎందుకు చేశారు? Why did you borrow? ఎలా చేశారు? How did you borrow? అప్పు చేశారా? Did you borrow? అప్పు చేయలేదా? Didn't you borrow? నేను అప్పు చేయలేదు. I didn't borrow. నేను అతన్ని అడగలేదు. I didn't ask. నేను విన్ అవ్వలేదు. I didn't win. నేను నిన్న క్లాస్ రాలేదు. I didn't come to class. మీరు క్లాస్ కి వచ్చారా? Did you come to class? ఎలా వచ్చారు? How did you come to class? ఎప్పుడు వచ్చారు? When did you come to class? వచ్చారా? Did you come? ఫ్రెండ్స్ మరి ఇప్పుడు మీరు చెప్తారా ఆన్సర్స్? నేను ఇప్పుడు మిమ్మల్ని క్వశ్చన్స్ అడుగుతున్నాను. ఇప్పుడు స్వామి ఎలా అయితే ఆన్సర్స్ ఇచ్చారో మీరు కూడా ఆన్సర్స్ ఇవ్వడానికి ట్రై చేయండి. ఓకేనా? వెరీ గుడ్. సో నా ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, మీరు 10th క్లాస్ ఎప్పుడు కంప్లీట్ చేశారు? 10th క్లాస్ ఎప్పుడు కంప్లీట్ చేశారు? ఆన్సర్ మీ. వెన్ డిడ్ యూ కంప్లీట్ యువర్ 10th క్లాస్? మీరు 10th కంప్లీట్ చేశారా? అది ఇంటరాగేటివ్. ఓకే. డిడ్ యూ కంప్లీట్ యువర్ 10th క్లాస్? మీరు పాస్ అయ్యారా? డిడ్ యూ పాస్ ఇన్ యువర్ ఎగ్జామ్స్? నేను పాస్ అయ్యాను. ఐ పాస్డ్ ఇన్ మై ఎగ్జామ్స్. మీరు మర్చిపోయారా? డిడ్ యూ ఫర్గెట్? నేను క్షమించాను.
ఐ ఫర్గివెన్ మర్చిపోకండి. అందుకనే వర్బ్స్ చాలా ఇంపార్టెంట్. వర్బ్స్ లేకుండా మనం మాట్లాడలేం. నేను క్షమించాను, ఐ ఫర్గేవ్ హిమ్. మీరు క్షమించారా? డిడ్ యు ఫర్గివ్? ఎందుకు క్షమించారు? వై డిడ్ యు ఫర్గివ్? ఎలా క్షమించారు? హౌ డిడ్ యు ఫర్గివ్? క్షమించారా? డిడ్ యు ఫర్గివ్? ఓకే. నేను రాత్రి నిద్రపోలేదు, చెప్పండి. ఐ డింట్ స్లీప్ లాస్ట్ నైట్. మీరు నిద్రపోయారా? డిడ్ యూ స్లీప్ లాస్ట్ నైట్? నీ ఫ్రెండ్ నిద్రపోయాడా? డిడ్ యువర్ ఫ్రెండ్, హీ ప్లేస్ లో యువర్ ఫ్రెండ్, డిడ్ యువర్ ఫ్రెండ్ స్లీప్ లాస్ట్ నైట్? ఎప్పుడు నిద్రపోయాడు మీ ఫ్రెండ్? వెన్ డిడ్ యువర్ ఫ్రెండ్ స్లీప్ లాస్ట్ నైట్? ఆమె నన్ను అడిగింది, షీ ఆస్క్డ్ మీ. మీరు ఆమెను అడిగారా? డిడ్ యు ఆస్క్? ఎందుకు అడిగారు? వై డిడ్ యు ఆస్క్? ఆమె నిన్న క్లాస్ వినలేదు. షీ డింట్ లిసన్ టు ద క్లాస్. ఫ్రెండ్స్, ఐ హోప్ యు అండర్స్టూడ్ ద సెషన్. Okay, Swami, you have done very well, and you have given answers really wonderfully. Thank you so much. Thank you, Okay, I'll catch up later. Okay, thank you, please. Friends, I hope you understood it. మీరు బాగా అర్థమైందని నేను అనుకుంటున్నాను. మరి మరో సెషన్లో మళ్ళా కలుద్దాం. డోంట్ మిస్ ద సెషన్స్. ఓకే, ప్రతిరోజు మీరు ఈ విధంగా క్లాసెస్ వింటూ ఉంటే 100% మీరు మాట్లాడగలరు. ఇంతకంటే ఈజీగా మీరు వినగలరా? ఆలోచించండి. మరోసారి మళ్ళా కలుద్దాం. అంతవరకు సైనింగ్ ఆఫ్, మీ సునీల్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.